ఇదిగో ఎవరైతే విశ్వాసము ద్వారా దేవునితో పెనవేయబడిన వారుగా, దేవునితో ఆ యొక్క అదృశ్యమైనటువంటి సంబంధాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు, వారికి ఆయన ఇచ్చేటటువంటి శక్తి అపారమైనది. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో బలము అనేటటువంటి మాట దాదాపు 5 సార్లు వ్రాయబడిందండి. అధిక శక్తి, దేవుడు అధిక శక్తి గలవాడు, బలాతిశయము గలవాడు, బలమిచ్చువాడు, బలాభివృద్ధిని కలుగు చేయవాడు, నూతన బలము ఇచ్చువాడు. ఈ టెర్మినాలజీ ఈ యొక్క వర్సెస్ లో వ్రాయబడ్డ మనం చూస్తాం. కాబట్టి ఎవరైతే విశ్వాసముతో ఆయనను హత్తుకుంటారు, ప్రభువా నీవు నాకు సమీపంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు, అయినా నేను అలా అనుకోవడం లేదు, నేను విశ్వాసమును ఉంచుతూనే ఉన్నాను. విశ్వాసం అనేటటువంటిది అది ఒక ఇన్విజిబుల్ కనెక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవునికి మానవునికి మధ్యలో అదృశ్యంగా మరి వారిని కలిపినటువంటి ఒక సంబంధమే విశ్వాసం.